మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో ద్వారా మరొకసారి మిమ్మల్నితో కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రభు వల్ల ఆరాధన కనుక ఈ సందర్భాన్ని ఆధారం చేసుకొని ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక సువార్త విన్నాము, మారు మనసు పొందాము, బాప్తిసం తీసుకున్నాము, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము. ఆ తర్వాత మనం మన జీవితంలో కలిగి ఉండవలసిన 4 అనుభవాలు ఏంటంటే, మొదటిగా అపోస్తుల బోధ యందును, రెండవదిగా దేవుని బిడ్డల సహవాసమందును, మూడవదిగా ప్రభువు బల్ల ఆరాధన కార్యక్రమంలో రొట్టె విరుచు కార్యక్రమమందును, అటు తర్వాత ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఈ 4 వాక్యాలు పాటించినట్లయితే మన జీవితంలో మనము ఎప్పటికీ మనము నిలబడగలుగుతాం, స్థిరంగా ఉండగలుగుతామని దేవుని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో బోధ ప్రాముఖ్యమైనది, సహవాసము ప్రాముఖ్యమైనది, రొట్టె విరుచుట కార్యక్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది, ప్రార్థనా జీవితం అనేది కూడా మనకెంతో ప్రాముఖ్యమైనది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఈ చెప్పినటువంటి మాటలు మీ హృదయంలో భద్రపరుచుకొని వాటిలో ధ్యానించి అనుసరించి 30గా 60గా 100 మీరు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.